హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్న రవ్వతో దిబ్బ రొట్టె ప్రిపేర్ చేస్తున్నానండి. మామూలుగా బియ్యం రవ్వతో కానీ ఇడ్లీ రవ్వతో కానీ దిబ్బ రొట్టె అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడలా కాకుండా జొన్న రవ్వతో హెల్తీగా దిబ్బ రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ దిబ్బ రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు మినపప్పు తీసుకుందాము. పప్పులో వాటర్ వేసుకున్న తర్వాత 1 లేదా 2 సార్లు చక్కగా కడిగేసుకోవాలి. ఇలా పప్పుని చక్కగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుని 3 లేదా 4 గంటల వరకు చక్కగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు జొన్న రవ్వ తీసుకోవాలి. రవ్వని నానబెట్టుకునే ముందు వాటర్ వేసుకుని చక్కగా 2 సార్లు కడిగేసుకోవాలి. ఈ జొన్న రవ్వ వచ్చేసి ఇంట్లో తయారు చేసిన జొన్న రవ్వ తీసుకుంటున్నాను. మీరు బయట మార్కెట్ లో దొరికే జొన్న రవ్వ అయినా యూజ్ చేసుకోవచ్చు. జొన్న రవ్వ ఎలా ప్రిపేర్ చేశానన్నది వీడియో చేశానండి. ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. 3 గంటలు నానబెట్టుకున్న తర్వాత చూసారు కదండి, పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని ఒక 2-3 సార్లు చక్కగా కడిగిన తర్వాత గ్రైండర్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ లేకపోతే మిక్సీలోనైనా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. అవసరానికి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము. పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ లూజ్ గా గ్రైండ్ చేసుకున్నామంటే రొట్టె వేయడానికి కష్టం అవుతుంది. ఇలా తీసుకున్న పిండిలో ఇప్పుడు రవ్వ పిండుకుని వేసుకుందాము. జొన్న రవ్వని ఇలా నీట్ గా కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా చాలా గట్టిగా పిండుకుని రవ్వ అనేది వేసుకోవాలి. రవ్వ పిండుకునేటప్పుడు ఏ మాత్రం వాటర్ అనేది ఉండకుండా చాలా గట్టిగా పిండుకుని వేసుకోవాలి. అప్పుడే దిబ్బ రొట్టె అనేది చక్కగా వస్తుంది. చూసారు కదండి, రవ్వ అంతా కూడా చక్కగా పిండుకుని వేసుకున్న తర్వాత పిండి రవ్వ కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక రాత్రంతా కూడా పిండిని పులవనివ్వాలి. చూసారు కదండి, మరుసటి రోజు ఉదయం పిండి అయితే చక్కగా పులిసింది. పిండి ఇలా పులియడం వల్ల సాఫ్ట్ గా స్పాంజీగా రొట్టె అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. మరి ఫాస్ట్ గా కాకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఏమైనా వాటర్ అవసరం పడితే వేసుకోవచ్చు. రొట్టె వేయడానికి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది చక్కగా వస్తుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పిండిని వేసుకుందాము. మనకి రొట్టె ఎంత దలసరగా కావాలో అంతవరకు వేసుకోవచ్చు. ఇలా పిండి వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దిబ్బ రొట్టె అయితే చక్కగా కాలింది. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. రెండో వైపు ఒక 2 మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ కాలిన తర్వాత రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. ఏదైనా మంచి చట్నీతో కానీ లేదా బెల్లం పాకంతో కానీ తింటే దిబ్బ రొట్టె మంచి టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, జొన్న రవ్వతో రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.